Hello friends, welcome to my channel Creative Cutie Pie. So this is my little book of Ganesh. So why should we be very late? We won't be late. We are the first person who are going to complete the story. Okay, let's read it. Ganesh and Kartikeya are two brothers. గణేష్ ఇంకా కార్తికేయ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. నాట్ ఎట్ ఆల్ లైక్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరికి డిషం అవుతుంటుంది. ఇప్పుడు సిబ్లింగ్స్ ఉంటే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు వీళ్ళుంటే కొట్టుకుంటూ ఉంటారు కదా. కార్తికేయ ఆల్వేస్ లుకింగ్ టు కంప్లీట్ అంటే కార్తికేయ ఎదురుస్తూ ఉంటారు ఎప్పుడు గణేషతో రేస్ చేద్దామని. While గణేష్ హ్యాపీ విత్ లడ్డూస్ టు ఈట్. ఎప్పుడు గణేష్ లడ్డూస్ తినడానికి పెరిగింది. గణేష్ నాకు ఒకటి ఇచ్చింది ఇంకా అన్ని నా కోసమే పెట్టింది ఇక్కడ. Who is faster? You or me? Let's race around the world to see 3 times. ఎవరు ఫాస్ట్? నువ్వా నేనా? సరే చూద్దాం. నువ్వు ఈ లోకం పైన 3 సార్లు చుట్టూ తిరగాలి. 3 సార్లండి. Ganesha smiled as he has a thought. Ganesha నవ్విండు. ఆయనకు ఒక ఆలోచన వచ్చినట్టు. Sure, he says, I'll give it a shot. సరే ఆయన గణేష్ చెప్తాడు, నేను ఒక షాట్ ఇస్తా అని చెప్తూ ఉంటాడు. Kartikeya flies off with a grin on his face. అంటే కార్తికేయ ఎగురుతూ తన పికాక్ పైన ఒక గ్రెయిన్ ఫేస్తో వెళ్తూ ఉంటాడు. దేర్ ఇస్ నో వే he is not winning this race. అంటే ఛాన్స్ లేదు గణేష విన్ అయ్యడానికి. బట్ as he races over vale and hill, కార్తికేయ హిల్ దగ్గర ఒక రౌండ్ వేసిన ఇంకా గణేష seems to be sitting still. గణేష్ ఇంకా లడ్డు తింటూ కూర్చున్నాడు, ఇంకా డాడ్తో ఆడుకుంటున్నాడు. నా కార్తికేయ స్టార్టింగ్ హిస్ సెకండ్ ల్యాప్. అంటే కార్తికేయ సెకండ్ ల్యాప్ స్టార్ట్ చేసిండు. But it looks like Ganesha taking a nap. Ganesha పనుకున్నట్టు ఉన్నాడు. On his final round, Kartikeya takes other look. Ganesha is now reading a book. కార్తికేయ ఫైనల్ రౌండ్ లో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు చూస్తే గణేష్ బుక్ రీడ్ చేస్తూ ఉంటాడు మనలాగా. I'm back. I mean, you didn't even try. నేనే చేసిన నువ్వు ఇంకా ట్రై చేయలే. I won ages ago and I didn't need to fly. నేను ఎప్పుడో ఏజెస్ ఎగో గెలిచిన, నేను ఎగరాల్సిన అవసరం లేదు అంటాను. My parents mean the world to me, so I just walk around them. See, నా పేరెంట్స్ నాకు వరల్డ్ లాగా ఉంటారు, అందుకే నేను వాళ్ళ ఇద్దరి దగ్గర ఉన్నా. చూసినావా, చుట్టూ తిరిగినా.
చూస్తున్నావా నేనే వినైనా ages ago. A slow smile appears on Kartikeya's face. Well, that's a clever way to win a race. మెల్లిగా కార్తికేయ చిన్నగా ఇట్లా స్మైల్ వేస్తాడు. ఇంకా కార్తికేయ ఫేస్ లో నవ్వు వస్తుంది కొంచెం. వెల్ దాట్స్ a clever way to win a race. అంటే అది చాలా మంచి వే అండి విన్ అవ్వడానికి రేసు. You both were very different. This is true. అంటే మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు, కానీ ఇదైతే నిజం అంట. పార్వతి ఇంకా శివుడు. ఇదేమో పార్వతి అంటది, బట్ we love you for what makes you you. అంటే కానీ మీ ఇద్దరు చాలా మంచిగా ప్రేమిస్తాం, ఎందుకంటే మిమ్మల్ని నిన్ను చాలా మీ పిల్లలు కాబట్టి అంటారు. ఆల్వేస్ రిమెంబర్ యువర్ our pride and joy are two wonderful, very special boys. అంటే ఎప్పుడు గుర్తుంచుకో, మీరు ఇద్దరు మా ప్రైడ్ ఇంకా జాయ్ ఆర్ టూ వండర్ఫుల్ వెరీ స్పెషల్ బాయ్స్. అంటే మీరు ఇద్దరు మా ఫ్రెండ్లీ బాయ్స్ అంటే. నాకు చాలా ఇష్టమైన పిల్లలు అని చెప్తాను. గణేష్ is the Hindu god of success, luck and beginning. అంటే గణేష ఏమో హిందూ గాడ్, ఆయన సక్సెస్ ఇంకా లక్ అండ్ బిగినింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గణేష్ చతుర్థి మనం ఏ ఫంక్షన్ ఏ పూజ చేసినా గణేషకి పూజ చేస్తామండి కదండి. He destroys obstacles, rides a mouse and loves Modaks అంటే తెలుసా మీకు? రాంగ్. మౌస్ అయితే ఏమని ఉంటుందా? ఇవి మనకుడు కుటుంబ లాంటివి. His birthday is celebrated as the festival of Ganesh Chaturthi. And a birthday Ganesh Chaturthi laga celebrate చేసుకుంటాం. Thank you for seeing my video. Thank you. ఇది ఆన్లైన్లో కొన్నానండి ఈ బుక్. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేసిన, మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మీరు వెళ్ళేటప్పుడు ఒకటి చెప్పనా, మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ కూడా చేయాలి, షేర్ కూడా చేయాలి. అది మర్చిపోతే మీతో మాట్లాడి ఏం చెప్పను, వీడియోస్ ఏం చేయాలి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ కూడా కొట్టండి. బాయ్ బాయ్. నేను ఒక వీడియో చేసా, అది గణేష్ స్టోరీ, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇది స్టోరీ కాదు, గణేశుడు ఎట్లా తయారైండు, మళ్ళీ మనం ఎందుకు నిమజ్జనం చేస్తామని. మనము ఎందుకు పార్వతీదేవి స్నానంకి వెళ్తుంది, అప్పుడు కాపలాగా ఎవరు ఉండరు, శివుడు కూడా బయటికి వెళ్తారు. అప్పుడు పసుపుతో వినాయకుడిని, అవును వినాయకుడు 2 పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు, తెలుసా నీకు? 2 members, అది కూడా సిబ్లింగ్స్, వాళ్ళు ఇద్దరు కూడా తెలుసా మీకు? ఇంకా నీకు ఆ తర్వాత వినాయకుడు చుట్టాడు, అమ్మ అంటాడు, ఒక స్మైల్ ఇలాగే చేస్తాడు, అప్పుడు ప్రాణం ఇస్తాడు వినాయకుడికి ప్రాణం ఇస్తాడు. ఇచ్చినాక తను చెప్తూ ఉంటుంది,
బాబు నేను స్నానంకి వెళ్తున్నా, ఎవరిని లోపలికి రానియకు అని. సరే అమ్మా అంటాడు. నువ్వు రానియకపోతే నీకు చాలా లడ్డూలు ఇస్తా అంటాడు. లడ్డూలని పార్వతీదేవి స్నానం చేద్దాం. అప్పుడే శివుడు వస్తాడు. అప్పుడు గణేశుడు ఆపుతాడు. నువ్వెవరు నా నా ప్యాలెస్ దగ్గరకు వచ్చి నన్ను అంటున్నావు అంటే. అప్పుడు గణేశుడు పార్వతి అమ్మ ఎవరు వచ్చినా రావద్దంటది అని చెప్తాడు. తను నా భార్య అంటే. నువ్వు ఎవరినైనా లోపలికి రావనియొద్దన్నది పార్వతమ్మ అంటే. అప్పుడు శివుడికి కోపం వచ్చి చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి అప్పుడే స్నానం నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎంత పని చేసావు అంటే, ఓ నేను ప్రాణం ఇచ్చిన కొడుకు అంటే, ఓ నువ్వు ప్రాణం ఇచ్చినావా అని అది వేరే వాళ్ళని అందరినీ పిలుస్తుంది. అది అన్ని గాడ్స్ని పిలుస్తాడు శివుడు. ఆ తర్వాత పిలిచినాక కొంతమంది ఉంటారు కదా, అంటే అయ్యగాళ్ళకి కొంతమంది సహాయం చేస్తారు కదా, వాళ్ళు శత్రులారా మీరు వెళ్ళి అది శత్రులారా మిత్రులారా మీరు వెళ్ళి అది ఏదైనా ఎలిఫెంట్ అన్నా అదేమైనా తీసుకురాండి అంటారు. అప్పుడు వాళ్ళకి ఒక ఎలిఫెంట్ కనిపిస్తుంది, ఎలిఫెంట్ వస్తుంది. అప్పుడు పెట్టేస్తారు. అప్పుడు పార్వతి అంటది, నేను ప్రాణం ఇచ్చిన కొడుకుకి ఎలిఫెంట్ మొహమా వద్దు అంటది. కానీ అప్పుడు అది వినాయకుడు లేస్తాడు. అప్పుడు లేచినాక అప్పుడు క్యూట్గా ఉంటాడు గణేశుడు. ఆ తర్వాత అప్పుడు పూజిస్తాడు. ఆ తర్వాత అది ఇంకో బాబుని కూడా అది ప్రాణం ఇస్తుంది పార్వతి. ఏంటిది గెలిచింది దీంట్లో? ఎస్ కరెక్ట్, కార్తికేయ. Okay, thank you for watching my video. Please like, share, comment and subscribe to my channel Creative Cutie Pie. Like, share, subscribe and ring the bell. Okay. I'm going to space rocket and Ganesh will be helping me.